నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం లోక్ అదాలతులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 15వ అదనపు జడ్జి సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాద్ శ్రీమతి ఎం అరుణ గారు, అలాగే న్యాయవాది కె ప్రదీప్ కుమార్ గారు. వారి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, అసలు లోక్ అదాలతులను ఏర్పాటు చేయడం మనకు ముఖ్య ఉద్దేశం ఏంటి? యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మనకు రాజ్యాంగం ప్రకారం ఏంటి అని అంటే అందరికీ న్యాయం అందే విధంగా ఉండాలి. సో పేద ధనిక అనేసి ఏది తేడా లేకుండా డిజేబిలిటీస్ కారణంగా కానీ ఎవరికి న్యాయం అనేది అందకుండా అంటే డినై చేసే విధంగా ఉండకూడదు. అంటే జస్టిస్ టు ఆల్ అనే ఉద్దేశంతో మనకు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం 39A అనేసి ఒక ఆర్టికల్ను 1976లో మనకు పరిచయం చేయడం జరిగింది. దాని ద్వారా 1976 అమెండ్మెంట్ ప్రకారము 39A అమెండ్మెంట్ అనేది వచ్చేసేసి ఈక్వల్ జస్టిస్ టు ఆల్ అంటే మనకు రాజ్యం అనేది జస్టిస్ అనేది అందరికీ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆర్టికల్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ ఇంట్రడ్యూస్ చేయడం వెనుక ఏంటి అని అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఎవ్రీ స్టేట్ అక్కడ ఉన్నటువంటి పేద ధనిక ఏది కానీ తేడా లేకుండా అందరికీ సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో ఆర్టికల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ ప్రకారం ఏంటంటే న్యాయం ప్రతి ముంగిట్లోకి న్యాయం ఉచితంగా అందాలి. ఒక పేద అనేసేసి కానీ ఒక కమ్యూనిటీ అంటే అణగారిన కమ్యూనిటీ వాళ్ళైనా కానీ ఒక ఏదైనా డిజబిలిటీ ఉన్న కారణంగా కానీ వాళ్ళకి న్యాయం అందకూడదు అనేసి ఉండకూడదు. సో ఆ ఉద్దేశంతో ఏం చేశారంటే ఆర్టికల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మన లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని ఒక చట్టాన్ని, సెంట్రల్ యాక్ట్ ఇది, ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ప్రకారం ఏంటి అని అంటే అందరికీ న్యాయం అందాలి, అందరికీ న్యాయ సలహాలు సూచనలు ఇవ్వాలి. ఎందుకంటే పేదవాళ్ళు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళేసేసి వాళ్ళను అప్రోచ్ చేసి ఫీజు కట్టి వాళ్ళకు అంత పే చేసి వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళకి ఇచ్చేసేసి న్యాయ సలహా పొందే అవకాశం ఉండదు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఏంటంటే 1987లో మనకు లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని ఒక సెంట్రల్ యాక్ట్ తీసుకొచ్చి దాని కింద మనకు ఇప్పుడు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అనేసి స్టేట్, నేషనల్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్లో ఇది ఏర్పరచడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఉచిత న్యాయం అందరికీ అందించే ఉద్దేశం. అంటే అది ఎవరు ప్రొవైడ్ చేయాలంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. దీనికంటూ ఒక యాక్ట్ ఉండాలి. యాక్ట్ దాన్ని ఫాలో అవ్వడానికి ఒక ఫోరం ఉండాలి. ఆ ఫోరం ఏంటంటే ఈ మనం లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్లో మనం ఒక ఫోరాన్ని ఏర్పాటు చేసి ఆ ఫోరంకి వెళ్తే మనకు ఉచిత సలహాలు, ఉచితంగా అడ్వకేట్ని అపాయింట్ చేయడము, ఆ ఫోరం నుంచే వాళ్ళకు అమౌంట్ అంటే రెమ్యూనరేషన్ ఇవ్వడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో దీని వెనకాల ఉన్నది ఏంటంటే మనకు ఎప్పటికైనా మనకు స్టేట్ అందించేది ఏంటంటే అన్నిటితో పాటు న్యాయం అందించాలి. ప్రజలకు చాలా ముఖ్యమైనది ఏంటంటే న్యాయం. ఆ న్యాయం అందించాలంటే ఎక్స్పెన్సివ్గా ఉండకూడదు. జస్టిస్ అనేది అందరికీ సమానంగా ఉండాలి, అందరికీ అందేలా ఉండాలి, ముఖ్యంగా పేదవాళ్ళకి అందేలా ఉండాలి అనేది దీని ఉద్దేశం. ఓకే, లాయర్ గారు, లోక్ అదాలతులు ఎక్కడెక్కడ ఉన్నాయి మన 2 తెలుగు రాష్ట్రాల్లో? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు లోక్ అదాలతులు ఎక్కడున్నాయి, ఎట్లా సంప్రదించాలి అని. లోక్ అదాలతులు మన జడ్జి గారు చెప్పినట్టుగా 1987 యాక్ట్, లీగల్ సర్వీసెస్ యాక్ట్ అండర్ సెక్షన్ 19 ప్రకారంగా లోక్ అదాలతులని ఏర్పరిచారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తికి న్యాయానికి దూరం కాకుండా ఉండే విధంగా, ఎందుకంటే ధనిక వర్గాలు మాత్రమే న్యాయానికి కోర్టుల ద్వారా ఎఫర్ట్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి ఎవరికైతే న్యాయం కావాలనుకున్న వాళ్లకు ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారంగా లోక్ అదాలత్ అండర్ సెక్షన్ 19 ప్రకారంలో వారికి ఉచిత న్యాయాన్ని, ఇందులో ఎస్సీ, ఎస్టీ, మైనర్ చిల్డ్రన్, పిల్లలు, తర్వాత ఇండస్ట్రియల్ వర్కర్స్, మళ్ళీ తర్వాత ఏవైతే డిసాస్టర్ వాటిలలో జరిగినటువంటి విక్టిమ్స్ వారికి, మరియు ఉమెన్ ట్రాఫికింగ్లో కూడా ఉన్నటువంటి వాళ్లకు, సీనియర్ సిటిజన్స్కు, అదేవిధంగా వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం తక్కువ ఉన్నటువంటి పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవను లీగల్ సర్వీస్ అథారిటీస్ వాళ్ళు ఏర్పరుస్తారు. ఇది జడ్జి గారు చెప్పినట్టుగా మండల, తాలూకా నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్స్ లీగల్ సర్వీస్ అథారిటీ, తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీ, తర్వాత స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ప్రతి ఇప్పుడు సెప్టెంబర్ 12th నాడు నేషనల్ లోక్ అదాలత్ అనేది పెద్ద కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతి జిల్లాలోనూ
స్టేట్లోను తర్వాత నేషనల్ లెవెల్లో ఇట్టి కార్యక్రమానికి అందరూ అర్హులే. ఈ ముఖ్య ఉద్దేశము లోక్ అదాలత్ని నిర్వహించడానికి ప్లస్ కాన్స్టిట్యూట్ చేయడానికి ఏంటంటే చాలా సంవత్సరాలుగా కోర్టులందు పెండింగ్ ఉన్నటువంటి దావాలు త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఒక చక్కటి మార్గం ఇది. దీంట్లో ఏ విధమైనటువంటి పైసా ఖర్చు ఉండదు. ఇద్దరు తమ పార్టీలు ఇరువురు కూడా రాజీ కుదుర్చుకునేటువంటి పెండింగ్ ఉన్న కేసులను కూడా కోర్టుకు అప్లికేషన్ మెమో ద్వారా లోక్ అదాలత్కు పంపించుకునే విధంగా ఏర్పాటు చేసుకుని రిఫర్ చేసుకుని అక్కడ రాజీపడి తమ యొక్క కేసులను ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి వాటిని త్వరగతిగా సత్వరంగా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది. ఇందులో తీసుకుందామండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాము. అజయ్ కుమార్ గారు కర్నూలు నుంచి. హలో అజయ్ గారు చెప్పండి. మేడం మరి కర్నూలు జిల్లా నా పేరు అజయ్ కుమార్. ఓకే, హైకోర్టులో సివిల్ కేసు ఉంది మేడం. దేనికి సంబంధించండి? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. మేడం హైకోర్టులో సివిల్ కేసు ఉంది మేడం. అది దేనికి సంబంధించి? సివిల్ సంబంధించి 1983లో కొనుక్కున్నారు. అజయ్ గారు మీ వాయిస్ క్లియర్ గా లేదండి. 1983లో అగ్రిమెంట్ ద్వారా మా నాన్నగారు కొనుగోలు చేసినారు మేడం. ఓకే, భూమిని కొనుగోలు చేశారు. అవును మేడం. జాయింట్ కలెక్టర్ దాన్ని అదే సాదా బైనాన్ ద్వారా అప్లై చేసుకోనందున మేము క్యాన్సిల్ చేసినామని పట్టదారు పాస్బుక్ క్యాన్సిల్ చేసినారు మేడం. దాన్ని హైకోర్టులో అప్పీల్ చేసినాం మేడం. అక్కడ కేసు నడుస్తుంది. వాళ్ళు మా కమ్యూనిటీలో ఇంతవరకేమి అబ్జెక్షన్ చేయలేదు మేడం. ఓకే, వాళ్ళు ఇప్పుడు హైకోర్టులో వచ్చేసి ఇంప్లీడ్ అయినారు మేడం. వాళ్ళు జిల్లా కోర్టులో ఏమని వచ్చిందండి జడ్జిమెంట్? లేదు మేడం, జిల్లా కోర్టుకి వెళ్ళలేదు మేడం. కేసు ఇది డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళారా? ఏమని వెళ్ళారు? కేసు నడిచింది మేడం జాయింట్ కలెక్టర్ దగ్గర. ఓకే, కలెక్టర్ దగ్గర నడిచింది. ఓకే, అక్కడ అదే సర్వే నంబర్ వేరే వాళ్ళు మా భూమిని మిగతా భూమిని అంత కలిపి ఒకటే దాంట్లో ఇచ్చినారు మేడం. మా ఉన్న కాపీలన్నీ చూపిస్తే మీ అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసినారు, మేము దీన్ని డిక్లేర్ చేయలేము, మీరు కోర్టుకు వెళ్ళండి అని ఇచ్చినారు మేడం. ఓకే, ఇప్పుడు మేము కోర్టులో వేస్తే అక్కడ మాకు ఇంటర్వ్యూ ఆర్డర్ ఇచ్చింది మేడం. ఇప్పటికి అది 1983లో మా నాయన కొనుక్కున్నాడు మేడం అగ్రిమెంట్ ద్వారా. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగులో మేమే ఉన్నాము. ఇప్పుడు కూడా సాగులో మీరే ఉన్నారా? మేమే ఉన్నాము మేడం. ఇంటర్వ్యూ అదే ఆర్డర్ కాపీ ఏమొచ్చిందండి? ఇంటర్వ్యూ ఆర్డర్ కాపీ జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ని పక్కన పెట్టేయండి అని ఇచ్చినారు మేడం. ఓకే జడ్జ్ గారు, ఇప్పుడు వాళ్ళు ఇంప్లీడ్ అయినారు మేడం. ఇంతవరకు ఎక్కడ ఓకే. అయితే ఇప్పుడు మీరంటే ఇది ఉద్దేశం ఏంటంటే కార్యక్రమం వచ్చేసి లోక్ అదాలత్లో పరిష్కారం, కేసుల పరిష్కారం, పెండింగ్ లో ఉన్న కేసెస్ కానీ లేదు అని అంటే కేసు వస్తుంది అనేసి అనుకున్నా కానీ మీరు ఒక పిటిషన్ ఇస్తే లోక్ అదాలత్లో మీకు రాజీ చేసి అంటే ఇరు పక్షాలను పిలిపించేసి రాజీ చేసేసి ఒక సెటిల్మెంట్ చేసి లోక్ అదాలత్ ఒక అవార్డు ఇస్తుంది. ఆ అవార్డు ఏంటి అని అంటే దాన్ని అప్పీల్ చేయలేము. దానికి అవార్డు అనేది నాట్ అప్పీలేబుల్. ఓన్లీ ఎప్పుడు అని అంటే దాని మీద ఏదైనా ఫ్రాడ్ ఉంది అనేసి అన్నప్పుడు తప్ప లోక్ అదాలత్ అవార్డు అనేసి అప్పీలేట్ అవార్డు కాదు. సో దాంట్లో ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. మీకు ఏదన్నా అవార్డు పాస్ చేసినప్పుడు ఆ అవార్డుని తీసుకెళ్లి ఎవరన్నా డిజోబే చేస్తే అంటే ఎదుటి పార్టీ డిజోబే చేసినప్పుడు అది వేసేసి ఎగ్జిక్యూటింగ్ కోర్టులోకి వెళ్ళేసేసి ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది. మీ కేసులో ఏంటంటున్నారంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మీకు అక్కడ మీకు ఒక ఆర్డర్ పాస్ చేశారు, మీ టైటిల్ కు సంబంధించో ఏదో ఉంటుంది డిస్ప్యూట్. సో వాళ్ళు మీ పాస్బుక్స్ ను క్యాన్సిల్ చేసినప్పుడు మీరు అప్పీల్కి వెళ్లారు, హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టులో మీ కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఏ కోర్టులో వేశారు మీరు మళ్ళీ కేసు అనేది ఇక్కడ పాయింట్. ఏ కోర్టులో వేశారు? అప్పీల్ పెండింగ్ ఉన్నప్పుడు హైకోర్టులో మళ్ళీ లోయర్ కోర్టులో వేయడానికి లేదు. ఓకే, వన్స్ అప్పీల్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద హయ్యర్ కోర్టు దెన్ మళ్ళీ లోయర్ కోర్టులో వేయడానికి లేదు. ఆర్డర్స్ ఇచ్చినా నాట్ బైండింగ్ మళ్ళీ అక్కడ. సో మీరు ఏ గ్రౌండ్ కింద వేశారు లోయర్ కోర్టులో వచ్చేసి మీకు ఏ కోర్టు ఆర్డర్ ఇచ్చింది అనేసి కావాలి. ఇప్పుడు మళ్ళీ మీరే అంటున్నారు వాళ్ళు వచ్చేసేసి ఇంప్లీడ్ అయ్యారు అనేసి. ఎనీ పార్టీ కెన్ ఇంప్లీడ్, పిటిషన్ వేసుకుంటారు, వాళ్ళు వచ్చేసి ఇంప్లీడ్ అవుతారు. ఇంప్లీడ్ అయిన తర్వాత కోర్టు కన్సిడర్ చేస్తే ఓకే దే ఆర్ ద నెసెసరీ పార్టీ అంటే వాళ్ళు ఉండకుండా కేసు సాగదు జరగదు అవార్డు ఇచ్చినా గానీ అది వేస్ట్ అవుతుంది అనేసి అనుకుంటే వాళ్ళను
పార్టీగా చేరుస్తుంది. Okay. పార్టీగా చేరినప్పుడు వాళ్ళు ఏ రిలీఫ్ కోసం వాళ్ళు వచ్చారు, ఇంప్లీడ్ అయ్యారు అనేది కావాలా, వాళ్ళు నాది అని క్లెయిమ్ చేస్తున్నారా, లేకపోతే ఈ ఆబ్వియస్లీ అది సాదా బయనామా ఏదైతే ఉందో అది ఫేక్ ఫాల్స్ క్రియేటెడ్ అనేసి అంటున్నారా, అసలు ఏ గ్రౌండ్ మీద వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏముంది అదంతా క్లియర్ గా చూస్తే తప్ప మనం చెప్పలేము సివిల్లో. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు హైకోర్టులో కేసు ఉందంటున్నారు కదా, దాన్ని లోక్ అదాలత్లో పరిష్కరించుకోవడానికి వీలుంటుందంటారా? ఇప్పుడు ఎనీ కోర్ట్ ఎట్ ఎనీ స్టేజ్ మనం కాంప్రమైజ్ అనేది, ఇప్పుడు నల్సా ఉంటుంది, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైకోర్టు లెవెల్లో హైకోర్టు లీగల్ కమిటీ ఉంటుంది, తాలూకా లీగల్ కమిటీ ఉంటుంది. ఏ కేసు అయినా ఎక్కడైనా ఏ స్టేజీలోనైనా కాంప్రమైజ్ అవ్వచ్చు. కానీ కాంప్రమైజ్ అవ్వాలి అని అంటే ఆ పరిధిలోకి రావాలి. కాంప్రమైజ్ కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్ అంటారు కేసెస్. కాంపౌండబుల్ అవుతాయి అంటే కాంప్రమైజ్ అవ్వదగిన నేరాలు, అవ్వదగిన కేసులు అయితేనే కాంపౌండ్ చేస్తారు. కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్ అంటారు, అవి కాంప్రమైజ్ అయ్యే అవకాశం. ఇప్పుడు ఈ కేసులో అయితే మాత్రం వేసుకోవచ్చు. సివిల్ కేసెస్, ఆల్ సివిల్ కేసెస్ ఆర్ కాంపౌండబుల్. ఓకే. ఏ స్టేజ్ లో అయినా ఇరు పార్టీలు వెళ్ళేసి మేము లోక్ అదాలత్లో ఇట్లా మమ్మల్ని రెఫర్ చేయండి, మేము కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటే, ఎక్కడైతే పెండింగ్ ఉందో ఆ మ్యాటర్ను అక్కడికి సంబంధించిన కమిటీకి పంపించేస్తే అక్కడికి వీళ్ళిద్దరిని పిలిచి కాంప్రమైజ్ మాట్లాడి, టర్మ్స్ ఆఫ్ కాంప్రమైజ్ మాట్లాడి ఒక అవార్డు అనేది ప్రిపేర్ చేసి వాళ్ళిద్దరికి అనుకూలంగా అవార్డును పాస్ చేస్తారు. ఆ అవార్డు పాస్ చేసినప్పుడు చేద్దాం. అశోక్ గారు నెల్లూరు నుంచి. హలో అశోక్ గారు, నమస్తే అండి, చెప్పండి. హలో మేడం, మనీ సూట్ వేసాం మేము 2024 లో. ఓకే. 2025 లో కేసు విన్ అయ్యాము. దాని తర్వాత ఈపీ పిటిషన్ వేద్దామంటే మా లాయర్ ఉండి ఆ ఉండేది వేరే ఊర్లో, మీరు అక్కడ పోయి వేసుకోవాలి, మీరే లాయర్ చూసుకోండి అన్నారు. ఎంతమంది లాయర్ కన్సల్ట్ అయినా కానీ ఊర్లో ఆమె పేరున ఏమీ లేవు ఆస్తులు, కాబట్టి మేము చేయలేము అంటున్నారు. చెక్ బౌన్స్ కేసా అండి? చెక్ బౌన్స్ కేసా? ప్రామిసరీ విన్ అయ్యాం. అయితే వేరే లాయర్ తీసుకెళ్తే మా దగ్గర ఆస్తి ఏం లేదు ఆ పేరు మీద, మీరు ఏదైనా ఆస్తి ఉన్నట్టు ప్రూఫ్ తీసుకొని రండి, లేకపోతే హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ ఇవి ఏమైనా ఉంటేనే చేస్తాము, లేకపోతే ఏమో చేయలేము. ఇంకా అరెస్ట్ అంటే ఆడ మనిషికి అరెస్ట్ ఉండదు, ఏం చేయలేము అని చెప్పారు. అందుకే పెండింగ్ పడిపోయింది, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారని. ఆవిడ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయండి? మరి ఒక ఇల్లు ఉందండి, అన్రిజిస్టర్డ్ హౌస్ ఉంది, దాని మీద వాళ్ళ ఊరు వాళ్ళు రాసిచ్చారనమాట, మనం నలుగురు కలిసి 2018 లో. ఈ కానీ మీరు చెప్పిన స్పెసిఫైడ్ డేట్ లో ఈ డబ్బులు కానీ ఇవ్వకపోతే మేము ఇల్లు అమ్మి మీకే ఇస్తామని రాసిచ్చారు ఒక వైట్ పేపర్ మీద. అదొకటి ఉంది. ఓన్లీ వైట్ పేపర్ మీద రాసిచ్చారా? అవునండి. ఓకే జడ్జ్ గారు, అయితే మీరు ఏంటంటే రికవర్ ఆఫ్ మనీ సూట్ వేశారు, ప్రామిసరీ నోట్ మీద వేశారు, అంతే కదండి? అయితే రికవర్ ఆఫ్ మనీ సూట్ వేసినప్పుడు ఏంటంటే ఉమెన్ అరెస్ట్ చేయడానికి లేదు మేడం. రికవర్ మనీ సూట్ లో, రికవర్ ఆఫ్ మనీలో ఉమెన్ అరెస్ట్ చేయడానికి లేదు, మేల్ పర్సన్ నే అరెస్ట్ చేయొచ్చు. ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు అని అంటే అతనికి ప్రాపర్టీస్ ఉండి అవాయిడ్ చేస్తూ అమ్ముకొని ఇతని కేసుకు సంబంధించిన ఏదైతే డిగ్రీ అమౌంట్ ఉందో అది ఇవ్వకుండా అవాయిడ్ చేస్తున్నాడు అన్నప్పుడు మాత్రమే ఇతను రీజన్స్ చూపిస్తే కోర్టు నమ్మితే అప్పుడు అరెస్ట్ అనేది లాస్ట్ రిసార్ట్, లాస్ట్, అది ఫైనల్. ముందే అరెస్ట్ చేసి పంపించదు రికవర్ ఆఫ్ మనీ సూట్ లో. ఉమెన్ ను అరెస్ట్ చేయడానికి లేదు. మీరు ఇందాక అంటున్నారు ఏంటంటే ప్రాపర్టీ ఉంది కానీ అది అన్రిజిస్టర్డ్ ప్రాపర్టీ అంటున్నారు. అన్రిజిస్టర్డ్ ప్రాపర్టీ అనేసి అటాచ్ చేయడానికి లేదు, ఎందుకంటే అన్లెస్ ద ప్రాపర్టీ స్టాండ్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద డెటార్. ఎవరైతే ఈ డెటార్ ఉన్నారో వాళ్ళ మీద ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటేనే అరెస్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏముంటుందంటే ఇన్ ఫ్యూచర్ లో ఏదొచ్చినా గానీ మళ్ళీ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇతనికి. సో ఇంకొకటి ఏమంటున్నారంటే ఆమె వేరే ఊర్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళేసేసేయాలి అనేసి అంటున్నారు. అది రాంగ్. ఎక్కడ ఉన్నా గానీ నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి డిగ్రీ ఏ కోర్టు పాస్ చేసిందో ఆ కోర్టు నుంచే డిగ్రీ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అన్లెస్ ప్రాపర్టీస్ అనేసి డిఫరెంట్ ప్లేస్ లో ఉంటాయి అనుకోండి. ఇప్పుడు డిగ్రీ పాస్ చేసింది ఒక కోర్టు, ప్రాపర్టీస్ మాత్రం డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ అంటారు. ఈ కోర్టులో వేసి ట్రాన్స్ఫర్ చేయండి, ఆ కోర్టుకు ఎక్కడైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ అటాచ్ చేయండి అని అంటే అది ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ అవుతుంది. ఆ కోర్టు ఏం చేస్తుంది అంటే అటాచ్ చేసేసి అది యాజ్ ఇఫ్ అంటే ఒరిజినల్ కోర్టుకి అయితే రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ అన్ని ఆ కోర్టుకు వచ్చేసి ఆ కోర్టు ప్రాసెస్ ఫాలో అవుతుంది. ప్రాపర్టీస్ లేకపోతే మాత్రం ఏమి చేయడానికి లేదు. బట్ ఫ్యూచర్ లో వచ్చే ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే మళ్ళీ అగైన్ హీ కెన్ ప్రొసీడ్. ఇది పాత కేసు కదండి?
మరి కొత్త ప్రాపర్టీస్ వచ్చినప్పుడు వేసుకోవచ్చు, అటాచ్మెంట్ ఎలా చేస్తారంటారు? అటాచ్ అప్పుడు లేదు, యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ ఆమెకు ప్రాపర్టీస్ లేవు. బట్ ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా వస్తున్నాయి, వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయండి అనేసి వేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు జాయింట్ ప్రాపర్టీ ఉంటుంది, అది share జాయింట్ కింద ఉంటుంది. వస్తుంది. ఈమె షేర్ ఒక 3 years తర్వాత పార్టీషన్ అయిపోతుంది, ఈమె షేర్ వస్తుంది, ఈయనకి డిగ్రీ చేతిలో ఉంది ఉన్నప్పుడు ఆ షేర్ వచ్చిందని అటాచ్ చేయొచ్చు. కాకపోతే జాయింట్ లో ఉన్నప్పుడు అటాచ్ చేయడానికి రాదు, జాయింట్ కాబట్టి, పార్టీషన్ అవ్వలేదు కాబట్టి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. నాగర్ కర్నూలు నుంచి బాలస్వామి గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, మాది జూపల్లి గ్రామం మేడం, చారగొండ మండల్, నాగర్కర్నూలు డిస్టిక్. ఏం లేదు మేడం, మా నాయన పేరు మీద భూమి ఉండే, ఎకరా 17 గుంటలు, మొత్తం 4 ఎకరాలన్నర, 4 ఎకరాలన్నర, 3 అన్నదమ్ముళ్ళు. అయితే మా డాడీ పెద్దోడు. అయితే భూమి ఏం చేసాడంటే డాడీ పేరు మీద కొంచెం భూమి ఉందని చెప్పి అందరికి పాస్బుక్లు 3కి సమానం చేసిండు డాడీ. ఓకే, ఒక 2-3 గుంటలు ఎక్కువ ఉందని చెప్పేసి ఏం చేశాడంటే పాస్బుక్ తీసుకుపోయారు. పాస్బుక్ తీసుకుపోయి ఏం చేసి వాళ్ళ భూమి వాళ్ళు మొత్తం చేసేసుకొని ఇప్పుడు మాకు వాళ్ళకంతా ఎకరా 17 గుంటలు వాళ్ళకుంది, మాకేమో 28 గుంటలే ఉంది మేడం. ఓకే, అయితే ఎన్నోసార్లు ఎంఆర్ఓ మేడం చారగొండ మండలం పోయినాం, కంప్లైంట్ పెట్టినాము, చేసినాము. అయితే మా భూమి తీసి పక్కకు పెట్టేసిరు, ఎవరు నాన్ పర్సన్ పేరు మీద కాశే అనే వ్యక్తి మీద మిగతా భూమి ఎక్కిచ్చారు మేడం. ఎవరు ఎక్కిచ్చారంటారు? అది ఎవరు ఎక్కిచ్చారో తెలియదు మేడం. ఇక వీళ్ళు అడిగితే మాకు తెలియదు, మా భూమి మేము ఎక్కించుకున్నామని మా బాబాయ్ వాళ్ళు అంటారు. ఆ మేడం ఏమో మీకు భూమి లేదు అని వాళ్ళు ఎవరి పేరు మీద ఎక్కిచ్చారు అంటున్నారు కదా, వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళేనా అండి? వాళ్ళు అసలు మా పాలలు కాదు, కులములు కాదు, ఏం కాదు మేడం, ఉట్టిగానే ఓన్లీ కాశీ అని పెట్టిరు, సన్నాప్ లేదు, ఏం లేదు. అసలు ఆ కాశీ అనే పర్సన్ ఉన్నారా? ఆయన లేడు మేడం, చనిపోయిండు ఆయన. ఓకే, ఆయన చనిపోయిండు. ఓకే, అసలు భూమి మా అందుబాటులోనే ఉంది. ఓకే, ఓకే, అర్థమైందండి లాయర్ గారు, మీద ఎక్కట్లేదు మేడం. అర్థమైంది లాయర్ గారు. కరెంట్ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి అనిల్ బాలస్వామి గారు, సార్ ఇప్పుడు ముఖ్యంగా ఇది ఎవరి తాలూకు సంబంధించినటువంటి భూమి అంటే మీ పూర్వీకులదా? మా తాతది. మీ తాతది? మా తాతది. సో ఇప్పుడు మీరు ఎంతమంది దీనికి వారసులు? మీ తండ్రికి మా నాయనతోడ 3 సార్. 3? మా నాయనతోడ 3 అన్నదమ్ములు. మీ నాయనతోడ 3 అంటే మీ బాబాయిలు వాళ్ళు కలిపి 3? 2 బాబాయిలు, మా డాడీ పెద్దోడు సార్. పెద్దోడు. ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్ ఇది? మొత్తం టోటల్ ఎక్స్టెంట్ ఎంత అండి? 4.5 సార్. సో 4.5 ఎకరాలకు బాపతుగా మీ నాన్నకి ఎంత వచ్చింది? నాయనకు వచ్చేసి 28 గుంటలే ఉంది సార్. ఓకే, అసలు ఎంత రావాలా మీకు? ఒక ఎకరం 17 గుంటలు. 17 అంటే ఒక ఎకరా 17 గుంటలు రావాలి సార్ ఒక్కొక్కరికి. మీ బాబాయ్కి, మీ నాన్నకి, మీ నాన్న తరఫున 2 తమ్ముళ్లకు మొత్తం 3 కలిపి ఒక ఎకరం 17 గుంటలు రావాలి. అంతే అనుకుంటున్నా సార్. ఎక్కువ అంటే సరే, ఇప్పుడు మీ సమస్య ఏంటంటే మీకు 28 గుంటలే ఉంది అంటారు. 28 గుంటలే ఉంది. ఎంఆర్ఓ మేడం కడిపోతే అయితే అప్పుడు మా డాడీ పేరు మీద 2002లో 2003లో కరెక్టే ఉన్నా సార్ భూమి. అయితే కొంచెం భూమి ఎక్కువ ఉందని చెప్పేసి మా చిన్నమ్మ మా బాబాయ్ ఏం చేసి పాస్బుక్ తీసుకుపోయారు. పాస్బుక్ తీసుకుపోయి వాళ్ళ భూమి వాళ్ళు ఎక్కించుకొని ఆ మిగతా భూమి పక్కకు తీసి పెట్టేసి 28 గుంటలు ఎక్కిచ్చేసారు. బాలస్వామి గారు వినండి సార్, దీంట్లో ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఆక్యుపేషన్ లో మీరే ఉన్నారంటున్నారు దీంట్లో? మా డాడీ ఉంది సార్. సో మొదటి నుంచి ఉన్నప్పుడు మీకు దీన్ని సర్వే చేసి ఉండొచ్చు. అంటే మీరు దున్నుకుంటున్నారు, కల్టివేషన్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు? చేసుకుంటున్నాం సార్, వ్యవసాయం చేసుకుంటాం. పొజిషన్ లో మీరే ఉన్నప్పుడు దాని విస్తీర్ణము, దాని ఏరియా అనేది 28 గుంటలే ఉందా, దానికన్నా ఎక్కువ కూడా ఉందా? మాకు 28 అంటే భూమి ఉంది సార్. నేను నా ప్రశ్న అదే. మీకు పొజిషన్ లో ఉన్నటువంటిది మీ సమస్య ఓన్లీ డాక్యుమెంట్ కు సంబంధించిన సమస్యనేనా, లేకపోతే మీరు దున్నుకుంటున్నటువంటి ఆ భూమి 1 ఎకరం 17 గుంటలు మీ చేతిలో ఉందా? అది మీ పొజిషన్ లో ఉందా? ఉంది సార్, పొజిషన్. అయితే వినండి, మీరు ఇప్పుడు దీనికి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. మీ పొజిషన్ లో మీకు మీ బాబాయిలతో పాటుగా మీకు కూడా 1 ఎకరం 17 గుంటలు మీ పొజిషన్ లో ఉన్నది కాబట్టి మీ భూమి ఏం మీకు పోలేదు, అవునా? సో అలాంటిది మీరు ఓన్లీ రిలీఫ్ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి అందులో ఏదో ఎంట్రీస్లలో
పాత ఎంట్రీస్లో ఏదైతే ఉన్నదో 4.5 ఎకరాల అనేది పట్టా పాస్బుక్లు అవి ఇంతకుముందు మీ తాతగారి పేరు మీద ఉండే కదా, కట్ అయిందండి చెప్పండి. సో అలాంటి దానికి మీకు ఓన్లీ పేపర్ డాక్యుమెంట్ పరంగానే మీకు దీంట్లో ఇది ఉంది, సమస్య ఉంది. మరో కాల్ తీసుకుందాం అండి. ప్రశాంత్ గారు తాడేపల్లిగూడ నుంచి. హలో మేడం నమస్తే మేడం. నమస్తే అండి చెప్పండి. మేడం మాకు 2013లో మ్యారేజ్ అయింది మేడం. మా మిస్సెస్ కి వాళ్ళ తమ్ముడు మా మిస్సెస్ మేడం వాళ్ళకి. అయితే వాళ్ళ నానమ్మ గారు ప్రాపర్టీ మా మిస్సెస్ కి ఇచ్చారు మేడం. వాళ్ళ తమ్ముడికో ప్రాపర్టీ మా మిస్సెస్ కో ప్రాపర్టీ ఇచ్చారండి. పొలం ఏమో మా మిస్సెస్ కి ఇచ్చారు, వాళ్ళ తమ్ముడికి ఏమో ఇంటి స్థలం ఇచ్చారు మేడం. నానమ్మ గారు అమ్మగారండి. అయితే ఇందులో ఏమైందంటే మేడం, పెళ్లికి మాది లవ్ మ్యారేజ్ మేడం. మా అత్తయ్య గారు మాతో ఏం చెప్పడం అంటే, నాకు అమ్మాయి ఒకటి అబ్బాయి ఒకటి కాదమ్మా, నేను సెట్ సమానం ఇస్తానని చెప్పారండి. మేము అసలు లవ్ మ్యారేజ్ కాబట్టి కట్నం కూడా ఏం తీసుకోలేదు మేడం. నేను మ్యారేజ్ అయిపోయి అప్పుడే మాకు 2013లో అయిందండి. ఇప్పుడు మా అత్తయ్య గారు ఏమంటున్నారంటే, ఆ ప్రాపర్టీ ఉందనుకున్నామండి మేము. ఇప్పుడు ఆ ప్రాపర్టీ అమ్మేసి అబ్బాయి దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్ కట్టారండి మా మిస్సెస్ కి ఇచ్చిన ప్రాపర్టీ. అది మైనర్ ప్రాపర్టీ దొంగ గిఫ్ట్ డీడ్ కింద మార్చారు మేడం. మార్చి అది కూడా మేము ఈ మధ్యనే చూసుకుంటే వచ్చిందండి. అప్పుడు మీకు ఇస్తాను అన్నప్పుడు మీ పేరు మీద ఏమన్నా రాసి రిజిస్ట్రేషన్ చేశారా, లేకపోతే వీళ్ళనామా ఏమన్నా రాశారా అండి? వీళ్ళనామా కూడా మార్చేశారు మేడం, అది గిఫ్ట్ కింద మార్చేశారండి. ఓకే, మైనర్ ప్రాపర్టీని. ఇప్పుడు గిఫ్ట్ డీడ్ లో ఎవరి సంతకాలు ఉన్నాయంటారు? అందులోని మా మామయ్య గారు వాళ్ళ అన్నదమ్ముల సంతకాలు ఉన్నాయి మేడం. ఓకే, మరి అది మార్చి ఇప్పుడు మీకు ఏ విధమైన హక్కు లేదు, కనీసం ప్రాపర్టీకి డాక్యుమెంట్ సంబంధించిన ఒక చిన్న జిరాక్స్ కూడా మా దగ్గర లేదండి. ఫస్ట్ వరకు అమ్మాయి ఒకటి అబ్బాయి ఒకటి కాదని చెప్పి మొత్తం రివర్స్ అయిపోయారు మేడం. మన జనవరిలో చేతనైంది చేసుకోండి అంటే మా మిస్సెస్ తో కూడా టైలరింగ్ చేయించి షాప్ లో చేశారండి. అమ్మాయిని చదివించకుండా అబ్బాయినేమో కాన్వెంట్ లో చదివించారు మేడం. ఫస్ట్ నుంచి కూడా అర్థమైంది జడ్జి గారు. ఇప్పుడు ఏ విధమైన అడిగినా వాళ్ళు పొమ్మంటున్నారు. జడ్జి గారు చెప్తున్నారు వినండి. చూడండి, ఫస్ట్ వీల్నామా అని అన్నారు. వీల్నామా రాసింది మీకు తెలుసా? విల్ ఉందా? ఉందండి. విల్ తర్వాత విల్ అనేది ఏంటంటే మేడం, విల్ కు గిఫ్ట్ కు తేడా అంటే ఏంటి అని అంటే, విల్ అనేది చనిపోయిన తర్వాత ఆపరేట్ అవుతుంది. గిఫ్ట్ ఉన్నప్పుడు ఇద్దరు కన్సెంట్ ఉండాలి. వీళ్ళు ఏంటంటే మైనర్ అంటున్నాడు. మైనర్ గిఫ్ట్ అనేది మేజర్ అయిన తర్వాతనే అమ్మడం కానీ కొనడం కానీ చేంజ్ చేయడం కానీ జరుగుతుంది. అంటే మైనర్ కు గార్డెన్ ఎవరున్నారు? నేచురల్ పేరెంట్సా లేకపోతే ఇంకా అదర్స్ ఎవరన్నా ఉన్నారా? గార్డెన్ ఎవరన్నా ఉండొచ్చు, నేచురల్ పేరెంట్స్ కూడా ఉండొచ్చు. మరి పేరెంట్స్ ఉన్నప్పుడు మైనర్ ఉన్నప్పుడు ఇది అమ్మేశారా, చేంజెస్ ఏమన్నా చేశారా? అందులో ఇది కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, మైనర్ యొక్క అంటే బెనిఫిట్ సంబంధించింది ఏదైనా చేయొచ్చు. ఓకే, మైనర్ కి ఇప్పుడు అక్కడ ప్లాట్ ఉంది, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ 1 ఎకర్ ఇచ్చారు, అది ప్లాట్స్ చేయడం వల్ల ఇంకా బెనిఫిట్ అవుతుంది, చేయొచ్చు నేచురల్ గార్డెన్. కానీ మైనర్ బెనిఫిట్ కి భంగం కలిగే విధంగా ఏది చేయడానికి వీలు లేదు. సో మైనర్ మేజర్ అయిన తర్వాతనే చేయాలి. ఇప్పుడు మైనర్ మేజర్ అవ్వక ముందే ఇవన్నీ ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసి ఉంటే, వాళ్ళ బావమరిది ఎవరు, వాళ్ళ భార్య వాళ్ళ బ్రదరు చేసుంటే, ఒకవేళ ఆయన పేరు మీద మార్పు చేసేసుకుని ఉంటే, ఇవన్నీ ప్రూవ్ చేసుకుని వెళ్ళి కోర్టుకు అప్రోచ్ అయ్యేసి కేసెస్ వేయాల్సిందే అంతే. ఇప్పుడు దీంట్లో ఏంటంటే గిఫ్ట్ ఉంది అని అంటున్నారు, విల్ ఉందని అన్నారు. ఫస్ట్ విల్లు తర్వాత ఆమె బతికుండగానే మళ్ళీ గిఫ్ట్ చేసుంటారు కదా. గిఫ్ట్ అంటే బ్రతికుండంగా చేయాల్సిందే. మళ్ళీ గిఫ్ట్ అది క్యాన్సిల్ చేసేసిన తర్వాత మళ్ళీ గిఫ్ట్ చేశారా? గిఫ్ట్ చేసిన తర్వాత మైనర్ ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ చేశారా, మేజర్ అయినాక చేశారా? ఓకే, మేజర్ అయినాక చేస్తే ఈమె కన్సెంట్ ఉందా? ఈమె కన్సెంట్ తోనే చేశారా? చేస్తే ఆయన చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అసలు లేదనిపిస్తుంది. ఆవిడకి తెలియకుండానే చేస్తారు. ఈ మధ్యనే డాక్యుమెంట్స్ ఏం లేవు అంటే జస్ట్ డాక్యుమెంట్ నంబర్ ఉన్నా గానీ మనం సిఏ వేసేసుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి డాక్యుమెంట్స్ తెచ్చేసుకుని ఒక అడ్వకేట్ ని ఎవరినైనా అప్రోచ్ అయ్యి, లేకపోతే న్యాయ సేవా సంస్థ ఉంది కదా అక్కడికైనా అప్రోచ్ అయితే వాళ్ళు లీగల్ ఎయిడ్ ఇస్తారు వాళ్ళు. సో న్యాయ సలహాలు ఏమైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ చేసి అక్కడ అన్ని డాక్యుమెంట్స్ చూపిస్తే కానీ మనం ఇలాంటి సమస్య ఇది అనేసి క్లారిటీగా చెప్పే అవకాశం ఉండదు. ఇప్పుడు గిఫ్ట్ అన్నారు, విల్ అన్నారు కాబట్టి అసలు గిఫ్ట్ లో ఏం రాసింది, విల్లులో ఏం రాసింది, ఏం ప్రాపర్టీస్ రాసున్నాయి, అసలు ఎవరు గార్డియన్, అసలు అది సెల్ఫ్ అక్వైర్డా, యాన్సిస్టర్లా, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీయా, అవన్నీ ఉండాలా. నేచర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉండాలా. ప్లస్ అది యాన్సిస్టర్లు అయితే అందరికీ రైట్ ఉంటుంది, జాయింట్ ఫ్యామిలీ అయితే ఈక్వల్ రైట్స్ అందరికీ ఉంటుంది, సెల్ఫ్ అక్వైర్డ్ మాత్రం ఒక్కరికే ఉంటుంది రైట్ వాళ్ళకే. సో దాంట్లో నేచర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉండాలి, మనకు డాక్యుమెంట్
అంటే బేసిక్ డాక్యుమెంట్ ఏంటి అనేసి ఉండాలా, దాంట్లో కంటెంట్స్ ఏం రాశారనేసి ఉండాలా. ఇవన్నీ చూస్తే తప్ప మనం ఇది అనేసి చెప్పే అవకాశము ఉండదు అన్నట్టు. మరో కాల్ తీసుకుందాం అండి. చలపతిరావు గారు తెనాలి నుంచి. హలో హలో, చలపతిరావు గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. మా నాన్నగారు వీలునామా రాసి వెళ్ళిపోయారండి. ఓకే. ఆ వీలునామా రిజిస్ట్రేషన్ చేయించాం. ఆడపిల్లలు కూడా సంతకాలు అవసరం అండి నమ్మాలంటే. వీలునామాలు ఎవరి పేరు రాశారండి? మా అబ్బాయి పేరు రాశారండి. మీ ఫాదర్ కి ఆస్తి ఎలా వచ్చింది? సాధ్యతం. ఓకే, లాయర్ గారు. ఇంతకుముందు జడ్జి గారు చెప్పినట్టుగా వీల్ డీడ్ అనేది ప్రతి వ్యక్తి తన స్వార్జితమైనటువంటి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ అంటారు. హలో, మరి ఇంకోటి అండి. చెప్పండి. హలో, చెప్పండి. ఇప్పుడు ఆడపిల్లలు కూడా అక్కెళ్ళింది కదండి తండ్రి స్వాధ్యతంలో. అయితే అది 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 మీరు ఆయన చెప్పారు ఇంతకు స్వార్జితం అని ముందే. చెప్పారు కదండి మీరు. ఒక మాట ఏనండి, స్వాధ్యతంలో ఆడపిల్లలు కూడా అక్కెళ్ళేటప్పుడు ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళినాక అత్తగారింటి పేరు పెట్టుకుంటారు కదా, ఆయన పేరు పక్కన ఇంటి పేరు. ఇంటి పేరు మార్చినప్పుడు వీళ్ళకి అక్కెట్టియాలి. వాళ్ళు లాయర్ పంపించారు. బ్రదర్ మీ ప్రశ్న అర్థమైంది, మీ సమస్య అర్థమైంది. మీరు ముందుగా చెప్పారు మీ నాన్నగారి స్వార్జితమైనటువంటి ఆస్తి అని చెప్పారు. ఆస్తులు రెండు రకాలు, స్థిరాస్తులు, చరాస్తులు. అవునండి. ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఆర్జించినటువంటిది ఫస్ట్ స్వార్జితమే ఉంటుంది. అతను తన జీవిత కాలంలో ఎవరి పేరు మీద కూడా తన ఆస్తిని ఇతరులకు చెందే విధంగా ఏ డాక్యుమెంట్ కానీ, ఉదాహరణకు మీరు చెప్పినట్టుగానే వీల్నామా అనేది ఎప్పుడు ఆపరేట్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది అనేది అంటే ఆ ఎగ్జిక్యూట్ చేసినటువంటి టెస్టేటరు చనిపోయిన తదనంతరమే వారికి ఇష్టమైనటువంటి వారికి, తన కుమార్తెలకే కాదు, తన పిల్లలకే కాదు, తన భార్యకే కాదు, దారిన పోయే దానయ్య కూడా ఇచ్చేటువంటి హక్కు స్వార్జితమైనటువంటి ఆస్తులకు ఉంటుంది. మనం ఎన్నో చూసాం. నాకు అర్థమైంది. ఇప్పుడు ఇంకొకటి, ఈ వీల్నామా మా అమ్మగారు చాలా కొద్దిగా ఉంటే పొలం అది వాళ్ళు రాయనట్టు పంపించారు. మా అమ్మగారు చనిపోతే. మీ సమస్య రెండు రకాలుగా చెప్తున్నారు. మొదలు మీరు అడిగిన సమస్య ఏంది అంటే మీ తండ్రి గారికి ఉన్నటువంటి ఆస్తిని వీల్నామా ద్వారా ఇచ్చారంటున్నారు. ఆ వీల్నామాలో ఎవరి పేరైతే ప్రస్తావిస్తారో వాళ్ళే దాని బెనిఫిషియరీస్. ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. తన స్వార్జితమైనటువంటి దానికి ఎటువంటి కండిషన్ వీళ్ళకే ఇవ్వాలి, భార్యకే ఇవ్వాలి, బిడ్డలకే ఇవ్వాలి, కొడుకుకే ఇవ్వాలి అనేది ఏది కూడా అసలు సంతకాలు అనేది లేదు. స్వార్జితమైనటువంటి తన యొక్క స్థిరచర ఆస్తులను తన జీవిత కాలంలో ఏ మనిషి అయినా వీల్నామా అనేది చాలా ప్రాథమికమైనటువంటిది. దానికి ఎలాంటి ఖర్చు ఉండదు. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అవసరం అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీల్నామా అనేది ఇద్దరు సాక్షుల ముందర తను రాసుకున్నటువంటి వీల్నామాలో ఎవరికి చెందుతున్నది తన స్థిర స్థిరాస్తులు అనే విషయాన్ని దాంట్లో తెలిపి ఇద్దరి సాక్షుల యొక్క సంతకాలు తీసుకుని అవసరం అనుకుంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. లేదా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అది ఈక్వల్గా అదే ఉంటుంది. దాన్ని మీరెవరైనా కానీ ఈ వీల్నామా సరైనది కాదు అన్న ఆ సమయంలోనే వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. న్యాయపరమైనటువంటిది దాని క్యాన్సిలేషన్ ఆఫ్ వీల్నామా ప్రకారంగా ఇందులో మాకు హక్కులు ఉంటుంది. ఏవేవైతే మీకు సమస్యలు ఉంటాయో ఈ వీల్నామానే సరైనది కాదు, ఇది ఫ్రాడులెంట్గా దీన్ని క్రియేట్ చేశామనేటువంటి ఏదైనా మీకు అనిపిస్తే దాన్ని కోర్టు ద్వారా పరిష్కరించుకోవచ్చు. లోక్ అదాలత్లో కూడా ఇలాంటివి ఏమైనా మీ మధ్యన సమస్యలు ఏర్పడితే, తగాదాలు ఏర్పడితే ప్రీ లిటిగేషన్ కోర్టుకు ఈ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశమే పెండింగ్లో ఉన్న కేసెస్ను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చు. కోర్టుకు వెళ్ళక ముందే ఎందుకు మనం ఈ సమస్యలకు కోర్టు ద్వారా తిరగాలి అనేటువంటి అనిపించినప్పుడు ఇరు పక్షాలు కూడా కోర్టుకు ప్రీ లిటిగేషన్ ద్వారా అప్లికేషన్ ఇచ్చుకుంటే అవతలి వాళ్ళకు సంబంధించి ఇచ్చి నోటీసులు పంపించేసి వాళ్ళని పిలిపించి రాజీ కుదుర్చుకునే విధంగా మీకు పరిష్కారం దొరుకుతుంది. దాంట్లో జడ్జి గారు, లోక్ అదాలత్లో ఎలాంటి కేసులు పరిష్కరించబడవు? లోక్ అదాలత్ ఉద్దేశం ఏంటి అంటే త్వరితగతిన కేసుల పరిష్కరణ. కేసెస్ చాలా మన ఇండియాలో చూస్తే చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు నా కోర్టులో చూస్తే 6,000 కేసులు పెండింగ్. అంటే ఒక కోర్టుకు మనం అదర్ ఫారెన్ కంట్రీస్తో చూస్తే ఒక కోర్టుకు 500 కేసెస్ ఉంటే మన దగ్గర వచ్చేసి 11,000 పెండెన్సీ ఉన్న కోర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో కేసులు పెండింగ్ ఉండడానికి ఏంటి అంటే కోర్ట్స్ ఎక్కువ లేకపోవడము, మనం వర్క్ అనేది మనం ఎంతైనా అంతే చేస్తాం కదా. సో ఇయర్స్ టుగెదర్ నుంచి పెండింగ్ ఉన్న కేసెస్ను కోర్టుకు వచ్చి సామరస్యంగా ఇరు పార్టీలు సామరస్యంగా ఒకసారి
క్షణికావేశాలకు వెళ్ళేసేది చిన్న చిన్న కొట్టుకోవడం తిట్టుకోవడం అట్లాంటి కేసులను కూడా ఒక 3-4 years 7 years తిరుగుతారు. ఇలా తిరగకుండా సమయం వృధా చేసుకోకుండా అలానే ఇద్దరు లోక్ అదాలత్లో ఒకరు అవార్డు ఇస్తే ఒకరు ఓడినట్టు కాదు, ఒకరు గెలిచినట్టు కాదు, ఇద్దరు గెలిచినట్టే. కాబట్టి లోక్ అదాలత్లు అనేది ఎవ్రీ మంత్ 3 months ఒకసారి కండక్ట్ చేస్తున్నారు. అక్కడికి వచ్చి మీ సమయాన్ని సద్వినియోగపరిచి మీ ఉన్న ఏంటంటే మీకున్న రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు దానివల్ల. అలా సమస్యలను పరిష్కరించుకొని మంచిగా హ్యాపీగా బతకాలని లోక్ అదాలత్లో సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతూ మీకు అందరికీ ప్రజలకు ఎవరైతున్నారో ఈ 12వ తారీఖు వచ్చే నెల 12వ తారీఖు November 21st కూడా ఉంది లోక్ అదాలత్, సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం లోక్ అదాలత్లో న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.